హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి ఐఆర్ టేబుల్ అండి. ఐఆర్ 27% నుంచి 30% మధ్యలో అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎంత ఐఆర్ ఇస్తే ఎంత జీతం పెరుగుతుంది అన్న పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. మీరైతే వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ టేబుల్. ఐఆర్ అనేది 27% నుంచి 30% మధ్యలో ఉండవచ్చు అని అయితే చెప్తున్నారు. సో బేసిక్ పే 20,000గా ఉన్నప్పుడు ఐఆర్ కనుక 27% ఇచ్చినట్లయితే 5,400 పెరుగుతుంది. 30% కనుక ఇచ్చినట్లయితే 6,000 పెరుగుతుంది. బేసిక్ పే అనేది 25,220 రూపాయలు ఉన్నప్పుడు ఐఆర్ అనేది 27% ఇచ్చినప్పుడు 6,809 రూపాయలు పెరుగుతుంది. ఐఆర్ అనేది 30% ఇచ్చినప్పుడు 7,566 రూపాయలు పెరుగుతుంది. బేసిక్ పే అనేది 30,830 అయినప్పుడు, సో 30,800 అయినప్పుడు ఐఆర్ కనుక 27% ఇచ్చినట్లయితే 8,300 అవుతుంది. ఐఆర్ కనుక 30% ఇచ్చినట్లయితే 9,250 రూపాయలు అవుతుంది. బేసిక్ పే అనేది మనకి 40,000గా ఉన్నప్పుడు ఐఆర్ కనుక 27% ఇస్తే 11,000 పెరుగుతుంది. 30% ఇస్తే 12,300 పెరుగుతుంది. ఐఆర్ కనుక 51,000 అయినట్లయితే, బేసిక్ పే కనుక 51,000 అయినట్లయితే ఐఆర్ 27%తో చూసుకున్నట్లయితే 13,800 పెరుగుతుంది. ఐఆర్ కనుక 30%తో చూసుకున్నట్లయితే 15,342 రూపాయలు పెరుగుతుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా కింద లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఐఆర్ 27% నుంచి 37% అయితే అతి త్వరలో అండి. ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక 19వ తేదీ స్టార్ట్ అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఉద్యోగ సంఘాలన్నిటితో కూడా చంద్రబాబు స్వయంగానే తానే మాట్లాడతాను. ఈ విధంగా వాళ్ళ సమస్యలు ఏవైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చి ఉన్నారో వాటి గురించి, అలాగే ఆర్థిక మరియు ఆర్థికేతర ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మరియు ఆర్థికేతర సమస్యలు ఏవి ఉన్నా సరే ఆ రోజు కూర్చొని మాట్లాడదాము, పరిష్కార దిశగా అయితే పోదామని చెప్పేసి చంద్రబాబు గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు మనకు త్వరలోనే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఉద్యోగ పెన్షన్ సంబంధించి ఈ పెండింగ్ బకాయిలు అయితేనేమి, లేదంటే పిఆర్సీ అమలు, ఐఆర్ ఎంత శాతం ఇచ్చారనేది పూర్తి వివరాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మీ వరకు రీచ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే చెప్పగలరు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.